సార్, జగన్ రెడ్డి అని షర్మిల పిలిచిన పిలుపుతో తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కిపడిందా? అందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రోజా షర్మిల పైన విమర్శలు చేస్తున్నారా? ఘాటు విమర్శలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే జగన్ రెడ్డి అనేది అదే బూత్ పదం అయితే కాదు. మరి ఎందుకు దానికి ఉలిక్కిపడుతుంది అంటే సొంత అన్ననే జగన్ రెడ్డి అని పిలిచి ఏకవచనంతో పిలిచేదాకా షర్మిల ఎందుకు వచ్చారు? అంటే జగనన్న అనేది ఇంతకుముందు ఒక సాధారణమైనటువంటి పదం, అది జగనన్న అని పిలవడం అనేది. సో అందరూ జగనన్న జగనన్న అంటే షర్మిల కూడా జగనన్న వదిలిన బాణం అని చెప్పి అప్పట్లో ఆమె గురించి ఎక్కువ అన్నారు. సో ఆమెను బాణం అని చెప్పేసి అన్నప్పుడు కూడా ఆమె ఫీల్ కాల. జగనన్న బాణం అన్నప్పుడు ఆమె గర్వం ఫీల్ అయింది. కానీ ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నారు. వేరువేరు పార్టీ ఉన్నప్పుడు రాజకీయంగానే చేయాలి. మా అన్నయ్య జగనన్న అని అంటే అది రక్తి కట్టదు కదా రాజకీయాల్లో. బహుశా అందుకు షర్మిల జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించవచ్చు. కానీ అది ఎందుకు బూత్లాగా అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని అంటే దానికి ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. ఏంటి సార్ అది? జగన్ రెడ్డి అనేది స్టార్ట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ట్ చేసింది జగన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ నుంచి ఏ పదం వచ్చినా కానీ దాన్ని ఒక బూత్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంటుంది. సో దాంతో అప్పుడు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి అన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి అతన్ని నువ్వు జగన్ రెడ్డి అని పిలుస్తావా అని చెప్పి అప్పట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే స్థాయిలో రెస్పాండ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఇదే స్థాయిలో రెస్పాండ్ అయింది. వాళ్ళు రెస్పాండ్ అయ్యేకుంది పవన్ కళ్యాణ్ కూడా మరింత ఎక్కువగా ఆయన జగన్ రెడ్డి అని చెప్పి అంటూ మొదలుపెట్టారు. ఆయన తర్వాత లోకేష్ కూడా అదే మాట్లాడటం మొదలుపెట్టారు యోగాలోంలో జగన్ రెడ్డి అని చెప్పి. సో ఇప్పుడు షర్మిల అదే వరవడిని కొనసాగిస్తున్నారు జగన్ రెడ్డి అని. సో ఆ జగన్ రెడ్డి అంటే అదేం బూత్ అయితే కాదు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు, జగన్ అని అంటున్నారు అందరూ. జగన్ అన్నప్పుడు లేనటువంటి అభ్యంతరం జగన్ రెడ్డి అని అన్నప్పుడు ఎందుకు అభ్యంతరం? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని జగనన్న అని పేరుతో పిలుస్తున్నారు. కానీ సొంత అన్నని షర్మిల జగన్ రెడ్డి అని పిలుస్తున్నారు ఏకవచనంతో అంటూ కూడా రోజా గారు, సజ్జల గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇప్పుడు షర్మిల మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు రాజకీయ కోణం, రాజకీయాన్ని రక్తి కట్టించాలంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని హైలైట్ చేయాలి. ఫస్ట్ ఏమో కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి చనిపోయిన దాంట్లో సంబంధం ఉంది, హెలికాప్టర్ ప్రమాదం మీద అనుమానాలు ఉన్నాయి. తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీలోకి షర్మిల వెళ్తారా, ఇలాంటి కామెంట్లన్నీ తొలి రోజుల నుంచి వినిపిస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్తున్నారని చెప్పి ఆమె ప్రకటన చేయగానే ఢిల్లీలో వెళ్ళి ఆమె కలవగానే ఇమీడియట్గా వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హెలికాప్టర్, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ అనుమానాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు, ఇవన్నీ వచ్చాయి. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఆల్రెడీ త్యాగి రిపోర్ట్ చదువుకోమని చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అది తెలుస్తుంది ఎందుకు అక్కడ క్రిమినల్ నెంబర్స్ మేఘాల ద్వారా రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పి విజయమే చెప్తూ ఉన్నారు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ కూడా అదే చెప్పింది. ఇప్పుడు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఇప్పుడు వరకు రానటువంటి అనుమానాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? షర్మిల కాంగ్రెస్లో చేరగానే అనుమానాలు వస్తాయని చెప్పి ఒక వర్షన్ ఇచ్చారు. రెండో వర్షన్ ఏంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెడితే మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక అసలు ఈ కేసులు ఉండేవి కాదు అని చెప్పి అప్పుడు ఏదో గులాం నబీ ఆజాద్ అన్నారని చెప్పేసి అది చెప్పుకుంటూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ కూడా చెప్పినట్టున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి. అదే నిజమైతే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్లో ఉన్నారు కదా ఆ రోజు. మరి ఆయన కూడా జైలుకి వెళ్ళారు కదా. సో జగన్మోహన్ రెడ్డి తోటి జైలుకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి దానికి ఏంటి సంబంధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. సో అది కూడా రక్తి కట్టలేదు. సో ఈ లోపల పీసీసీ అధ్యక్షురాలుగా అసలు ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వెళ్ళడానికి సిద్ధమయ్యి ఆమె పీసీసీ అధ్యక్షుల బాధ్యతలు స్వీకరించిన రోజే జగన్ రెడ్డి అంటూ మొదలుపెట్టింది. సో జగన్ రెడ్డి అంటూ మొదలుపెట్టగానే సో అన్ననే ఈ విధంగా సింగిల్తో సంబోధిస్తావా? అసలు ఇది పద్ధతేనా? ఇది అసలు సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉండేటువంటి భాషేనా? సొంత అన్ననే ఇలా అని చెప్పి వైవి సుబ్బారెడ్డి ఇంకొక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది మాట్లాడుతుంది షర్మిల అని చెప్పి, చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఒక అలజడి క్రియేట్ అయింది వైఎస్ఆర్ శిబిరంలో అనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో అనేది ఒకటి వినిపిస్తుంటే ఈ అలజడిని కావాలని సృష్టిస్తున్నారు. తమ వైపు ప్రజల్ని తిప్పుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా తమ వైపు ప్రజలను తిప్పుకునేందుకు ఒక గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్లో వీళ్ళు కావాలని దీన్ని రక్తి కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని భావించేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే షర్మిల జగన్ వేరు కాదు అనేది చాలామంది భావిస్తున్నారు, నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా. సో ఆమె జగన్ రెడ్డి అన్నా లేదని ఇంకొకటన్నా ఇవాళ
వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు చాలామంది లేరు, నమ్మట్లేదు, చాలామంది నమ్మట్లేదు. నమ్మించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా షర్మిల బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సలహాదారు వీళ్ళందరూ ట్రై చేస్తున్నారా నమ్మించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు కేసీఆర్ ఒక గేమ్ ప్లే చేశారు గత 2014 నుంచి 2023 లాస్ట్ ఎలక్షన్ దాకా తెలంగాణలో. ఏం గేమ్ అది? ఒక మూమెంట్లోనేమో కాంగ్రెస్ పార్టీని విమర్శించేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అని చెప్పి ఆయనే క్రియేట్ చేసేవాళ్ళు. ఒక మూమెంట్లోనేమో కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ మాకు ప్రత్యామ్నాయం అని చెప్పి ఆయనే క్రియేట్ చేసేవాళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో పెద్ద గేమ్ ఆడారు 10 సంవత్సరాల పాటు. మైండ్ గేమ్ ఆడారు ఎవరు? కేసీఆర్. సేమ్ అదే గేము అక్కడ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు గత కొన్ని సంవత్సరాల నుంచి, 3-4 సంవత్సరాల నుంచి. ఏం గేమ్ మొదలుపెట్టారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న అతను ఎప్పుడో అతని ఖాళీ షీట్లు ఉన్నప్పుడు, ఇక్కడ సినిమాలు ఖాళీ షీట్లు దొరికినప్పుడు వెళ్తుంటాడు ఆంధ్రప్రదేశ్, అక్కడ ఏదో కార్యక్రమం పెడుతుంటారు. ఆ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, అసలు పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ మా ప్రత్యామ్నాయం కాదు, జనసేన మా ప్రత్యామ్నాయం అన్నట్టుగా ఫోకస్ ఇవ్వడం, ఇవన్నీ తమ వైపు తిప్పుకునే దానికి కాన్సన్ట్రేషన్ చేసి అటు వైసీపీ ఇటు జనసేన రెండు కలిసి ఆడాయా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా గేమ్ ఆడింది. అంటే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు జనసేన కూడా ఉంది మాకు అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ఆడింది. ఆ గేమ్లో పడిపోయారు. ఆ గేమ్లో తెలుగుదేశం పార్టీ పడింది, జనసేన పడింది. జనసేనకు లబ్ధి కలిగింది. ఇప్పుడు ఇవాళ మేము బలంగా ఉన్నాము, 10% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితికి ఆ పార్టీ వచ్చింది. ప్లస్ తెలుగుదేశం పార్టీ మేము లేకపోతే లేవని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకురాలా, వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, హైలైట్ చేసింది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కన్ఫామ్ అయిపోయింది. దీంతో టీడీపీ జనసేన కాదు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేసే దాంట్లో భాగంగా షర్మిల జగన్ రెడ్డి అన్నదాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాని మీద ఒక నెగిటివ్ కోణం చూపించి పబ్లిక్ని అందరూ కూడా అటు కాంగ్రెస్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రోజా ఎంటర్ అయ్యారు. రోజా ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఆ విధంగా నగరిలో ఏదో క్యాన్సర్ ఏదో ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తూ ఆమె షర్మిల చేసినటువంటి జగన్ రెడ్డి కామెంట్ మీద మాట్లాడారు. మా జగన్ అన్నని జగన్ రెడ్డి అంటావా అని చెప్పి షర్మిల మీద ఆమె దూకుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి చేత జగన్మోహన్ రెడ్డిని జగన్ అన్న అని పిలిపించడమే వైఎస్ఆర్సీపీ నాయకుల లక్షణం, వాళ్ళ ప్రయత్నం కూడా, వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఇప్పుడు షర్మిల వచ్చే కాజేస్తుంది. వాళ్ళ పథకాలలో కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న కానుకలు ఇలా అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జగనన్న అని అందరి చేత పిలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డికి కోరిక ఏం లేదు. జగన్ మామ అని పిలిపించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మీ మామ పరిపాలన అని చెప్తున్నారు కదా విద్యార్థులకి అందరికీ, మీ మేనమామ మీ మామ పరిపాలన అని చెప్పి. సామాజిక వర్గానికి నేను ఎస్సీ సామాజిక వర్గానికి మామని అదే రకరకాల మామ అని చెప్తున్నాడు, అన్న అని చెప్తున్నాడు. సో జగన్ అన్న ఇప్పుడు ఎవరికి అన్న అయినా కాకపోయినా, అవునన్నా కాదన్నా, షర్మిలకి అయితే అన్నే అన్న, కానీ రాజకీయంగా మాత్రం జగన్ రెడ్డి ఆమెకి. సో దాన్నే ఇప్పుడు హైలైట్ చేస్తూ కేవలం తమ వైపు ప్రజలను తిప్పుకునేందుకు అటు అన్నా చెల్లెలు ఇద్దరు ఆడుతున్నటువంటి గేము. దాంట్లో పాత్రదారులు రోజా, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు. కార్నర్ అయ్యేది ఎవరు? టార్గెట్ ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అసలు ఇది కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు సార్? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథా స్క్రీన్. గతంలో ప్రశాంత్ కిషోర్ ఉండేవాడు, ఇప్పుడు ఎవరున్నారు అసలు? ప్రశాంత్ కిషోర్ టీం ఉంది కదా వెనక. ప్రశాంత్ కిషోర్ టీం వెనక ఉంది. సో ఇప్పుడు షర్మిల ప్రవేశపెట్టారు. షర్మిల టూర్ కనుక చూసింది 9 రోజుల పాటు టూర్ రాష్ట్ర పర్యటన పెట్టుకున్నారు. ఆ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం నుంచి శ్రీకాకుళం వెళ్ళారు. శ్రీకాకుళంలో ఆమె ఏమన్నారంటే, మీరు జగన్ రెడ్డి అని ఫీల్ అయ్యారు కాబట్టి ఇక నుంచి నేను జగనన్న గారు అని పిలుస్తానని చెప్పి కౌంటర్ వేశారు షర్మిల తన స్థాయిలో తాను కౌంటర్ కూడా వేస్తుంటారు కదా. ఒకవైపు రోజా వేసినటువంటి కౌంటర్ వేసిన కొన్ని నిమిషాలకే శ్రీకాకుళం నుంచి ఈమె స్పందించారు. మీకు జగన్ రెడ్డి అనడం ఇబ్బందిగా ఉంటే నేను మీకోసమైనా నేను జగనన్న అని పిలుస్తాను. జగనన్న కాదు, జగనన్న గారు అని పిలుస్తానంది. జగనన్న గారు అని పిలుస్తాను ఇక సరే మీకు నుంచి జగన్ రెడ్డి అని పిలవాలనే జగనన్న గారు అని పిలుస్తానని చెప్పి ఆమె సెటైర్ వేసింది రోజాకి. సో ఇది మొత్తం ఆ షెడ్యూల్ ఏంటంటే వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళారు. 9 రోజుల పాటు ఆమె బస్ యాత్ర పెట్టుకున్నారు. బస్ యాత్రలో భాగంగా పార్వతీపురం చేరుకుని వాళ్ళ మధ్యాహ్నం ఆమె పర్యటిస్తారు. తర్వాత విజయనగరం చేరుకుంటారు సాయంత్రానికి. రేపు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలు, ఎల్లుండి కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26న తూర్పుగోదావరి, ఏలూరు,
ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారు. 27న గుంటూరు, పల్నాడు, 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, 30న సత్యసాయి, అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల. ఇది ఆమె టూర్ షెడ్యూల్, 9 రోజుల పాటు టూర్ షెడ్యూల్. ఈ టూర్ షెడ్యూల్ అయిపోయేటప్పటికీ ఈ టూర్ షెడ్యూల్ అంతకాలం వాళ్ళ వైపు ప్రజలు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ. ఇది వాళ్ళ యొక్క టార్గెట్. ఓకే.